హలో మై డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఐపీ జూనియర్ ఇంటర్ 1Bలో 7 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, దీని నుండి మనకి టాంజెంట్స్ అండ్ నార్మల్స్. సో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఈ చాప్టర్ నుండి గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే 7 మార్క్స్కి వస్తుందండి. సో దీనిలో మనం ఒక 3 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయినట్లు గ్యారంటీగా మీకు 100% వస్తుంది. నేను ప్రతి వీడియోలో ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ the tangent at any point if the tangent at any point on the curve if the tangent at any point on the curve x power 2 by 3 plus y power 2 by 3 is equal a power 2 by 3 x power 2 by 3 plus y power 2 by 3 is equal a power 2 by 3 intersects the axis in A and B, then show that the length AB is constant. Length AB is constant. ఇక్కడ ఫస్ట్ మీరు if the tangent at any point on the curve intersects the axis in A and B, then the length AB is constant. అంటే మనకి suppose this is the curve, okay, let p x1 y1 be any point in this curve. Now this is the equation of tangent, this is the tangent line, okay, at p, okay, this will intersect at x at A and y axis at B. Okay, here p x1 y1 be any point on this curve. Now this is the line is nothing but equation of tangent at p x1 y1. This intersects the x-axis at A and y-axis at B. Now to find what we have to prove means AB is nothing but constant. Here since this is clearly right angle, so this is nothing but right angle triangle. So using Pythagoras theorem, AB square is nothing but OA square plus OB square. OA is nothing but x-intercept, OB is nothing but y-intercept. అంటే దీనిలో ఫస్ట్ మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ డిఫరెన్సియేషన్ చేయాలి. dy/dx ఫైండ్ అవుట్ చేసి m అనేటువంటిది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ dy/dx ఎట్ p. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1
దాని నుంచి మనం ఇంటర్సెప్ట్ ఫార్ములా రాసినట్లయితే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ వస్తుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, డయాగ్రామ్ అయితే అదేనండి, డయాగ్రామ్ మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే లెట్ P x1 y1 be any point on the curve x power 2 by 3 y power 2 by 3 is equal to a power 2 by 3, x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. Okay, that means therefore x1 power 2 by 3 y1 power 2 by 3 is equal a power 2 by 3. ఎందుకంటే దట్ పాయింట్ లైస్ ఆన్ దిస్ కర్వ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్లో x1, ఇన్ ప్లేస్ ఆఫ్ వైలో y1 సబ్ చేసుకోండి. ఓకే, సో ఇది మనకి యూస్ఫుల్ వన్. నెక్స్ట్ నౌ x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. Differentiate with respect to x. ఏమవుతుందండి, x power and derivative n into x power n minus 1, again n into y power n minus 1 into y derivative dy by dx. రైట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్. ఓకే, నా మనం ఓన్లీ ఈ పార్ట్ ఎందుకంటే dy by dx ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ మాత్రం dy by dx ఉండాలి, అందువల్ల దీన్ని రైట్ సైడ్ తీసుకుందాం. ఇక్కడ 2/3 minus 1, 2/3 minus 1 అంటే 2/3 by 1/1. 3 LCM అంటే 2 minus 3 అంటే minus 1/3. అంటే ఇప్పుడు ఇది మనకి 2/3 ఇంటూ y పవర్ minus 1/3 ఇంటూ dy by dx is equal minus 2/3 x పవర్ minus 1/3. సో ఈ 2/3 క్యాన్సిల్, 2/3 క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ ఇంకా మనకి ఈ dy by dx is equal to dy by dx is equal, ఇప్పుడు మిగిలిపోయింది మైనస్ x పవర్ minus 1/3 హోల్ డివైడెడ్ బై y పవర్ minus 1/3. అంటే మనకి a పవర్ మైనస్ m ఉందనుకోండి, 1/a పవర్ m రాసుకోవచ్చుగా. సో పవర్స్ అనేటువంటి పాజిటివ్ కావాలంటే న్యూమరేటర్ చేంజ్ చేసుకోండి. అంటే ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, పాజిటివ్ కావాలి. y పవర్ 1/3 బై x పవర్ 1/3. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఫర్ దిస్ కర్వ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం నా m is equal slope of the tangent
slope of the tangent, slope of the tangent at p x1 y1, slope of the tangent at p x1 y1 to the given curve, to the given curve, to the given curve. అంటే సింపుల్గా m is equal dy by dx at this point. అంటే ఇందాక వచ్చిన dy by dxలో మనం x ప్లేస్లో x1 y ప్లేస్లో y1, ఇందాక ఎంత వచ్చిందండి మైనస్ y పవర్ 1/3. ఏమవుతుంది ఇప్పుడు y1 పవర్ 1/3 బై x1 పవర్ 1/3. ఇది dy by dx. Therefore equation of the tangent, equation of the tangent at p x1 y1 is y minus y1 is equal m into x minus x1. y minus y1 is equal m into x minus x1. y minus y1 is equal m అంటే మనకి మైనస్ y1 whole power 1/3 divided by x1 power 1/3 into x minus x1. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది నీకు ఇక్కడ x1 పవర్ 1/3 into y minus y1 is equal y1 power 1/3 into x minus x1. మల్టిప్లై చేసినట్టయితే y into x1 power 1/3 మైనస్ y1 into x1 power 1/3. ఇక్కడ కూడా మైనస్ x into y1 power 1/3 ప్లస్ x1 into y1 power 1/3. ఓకే, y1 పవర్ 1/3. ఓకే, జస్ట్ ఈ మైనస్ తోటి దీన్ని మల్టిప్లై చేశానండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 into y1 పవర్, ఓకే, x1 into y1 పవర్ 1/3. ఓకే, కాస్త పైన రాస్తాను, నష్టం లేదు. ఈ మీరాలో మైనస్ x into y1 power 1/3 ప్లస్ x1 into y1 power 1/3. ఓకే, ఇప్పుడు మనం కాన్స్టెంట్ టర్మ్స్, సో ఇదంతా కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ రైట్ సైడ్కి x అండ్ y లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఓకే, సో ఏమొస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఇదేమొస్తుంది x ఇంటూ y1 పవర్ 1/3 ప్లస్ y ఇంటూ x1 పవర్ 1/3 is equal here x1 పవర్ 1/3 ఇంటూ y1, ఈ మైనస్ రైట్ సైడ్ తీస్తే ప్లస్ అండి, ప్లస్ ప్లస్ నెక్స్ట్ x1 ఇంటూ y1 పవర్ 1/3. ఇప్పుడు x1 అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఇక్కడ x1 ఎలా రాసుకోవచ్చు, x1 1/3 ఇంటూ 2/3 రాసుకోవచ్చుగా, అంతే కదా. ఎందుకంటే 1/3 ప్లస్ 2/3 అంటే 1 కదా. x1 అంటే పవర్ 1 ఉన్నట్లే కదా. సో 1/3 ప్లస్ 2/3 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ దీన్ని ఇలా ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటూ y1 పవర్ 2/3 రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ y1ని y1 పవర్ 1/3 ఇంటూ y1 పవర్ 2/3, ఎందుకంటే మనకి కామన్ తీయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా x1 పవర్ 1/3 ఇంటూ x1 పవర్ 2/3 ఇంటూ y1 పవర్ 1/3. సో రెండిట్లో కూడా కామన్ ఏముంది, x1 పవర్ 1/3 ఇంటూ y1 పవర్ 1/3. ఓకే, ఇక మిగిలిపోయింది y1 పవర్ 2/3
ప్లస్ x1 పవర్ 2/3. స్టార్టింగ్ మనకి ఇది ఎంత అంటే a పవర్ 2/3 కదా, ఇజ్ ఈక్వల్ x1 పవర్ 1/3 y1 పవర్ 1/3 ఇంటూ a పవర్ 2/3. ఎందుకంటే స్టార్టింగ్లో మనం రాసుకున్నాం x1 పవర్ 2/3 y1 పవర్ 2/3 ఇజ్ ఈక్వల్ a పవర్ 2/3 అని రాశాం కదా స్టార్టింగ్లోనే, ఎందుకంటే x1 y1 ఆ పాయింట్ మీద ఉంటే. కాబట్టి ఇప్పుడు మనకి అల్టిమేట్గా మనకి ఏమొచ్చిందంటే ఈక్వేషన్ ఇప్పుడు ఫైనల్గా x ఇంటూ y1 పవర్ 1/3 y ఇంటూ x పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ దిస్. సో మనం ఎప్పుడు కూడా ఎలా చేయాలి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ 1, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ 1. అందువల్ల రైట్ సైడ్ కాన్స్టెంట్ బికమ్స్ 1. అంటే టోటల్ దాంతో డివైడ్ చేసినట్లయితే x ఇంటూ y1 పవర్ 1/3 బై x1 పవర్ 1/3 y1 పవర్ 1/3 ఇంటూ a పవర్ 2/3 ప్లస్ y ఇంటూ x1 పవర్ 1/3 హోల్ డివైడెడ్ బై x1 పవర్ 1/3 y పవర్ 1/3 a పవర్ 2/3 is equal to 1. So y1 పవర్ 1/3 get cancel, x1 పవర్ 1/3 get cancel. So remaining is the x by x1 పవర్ 1/3 into a పవర్ 2/3 plus y by y1 పవర్ 1/3 is equal to 1. Okay. ఇప్పుడు ఇది x intercept. This is nothing but x intercept. Therefore OA is equal to x intercept. Okay. అంటే మనకి x/a ప్లస్ y/b is equal to 1 కదా. a is nothing but x intercept. So here this is nothing but x intercept, x1 power 1/3 a power 2/3. Okay, same OB is equal y intercept. Okay, same this one y1 is nothing but y1 power 1/3 a power 2/3. Okay, these are the x intercept and y intercept. Okay, next ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లో పైథాగరస్ స్థిరం ప్రకారంగా now AB square is equal now AB square is equal now AB square is equal OA square plus OB square from right angle triangle OAB, from right angle triangle OAB. So OA square x1 power 1/3 a power 2/3 whole square. Okay, next plus y1 power 1/3 a power 2/3 whole square. సో ఏబీ హోల్ పవర్ ఏమంటే ఏ పవర్ ఏమంటే బి పవర్ ఏమి కదా. సో రెండింటికి పవర్ వస్తుంది. x1 పవర్ 1/3 హోల్ స్క్వేర్ a పవర్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఇంటూ a పవర్ 2/3 హోల్ స్క్వేర్. ఏమవుతుంది ఇది x1 పవర్ 2/3 ఇంటూ a పవర్ 4/3. అలాగే ఇక్కడ కూడా y1 పవర్ 2/3 a పవర్ 4/3. సో రెండిట్లో కూడా a పవర్ 4/3 కామన్ తీసినట్లయితే ఏమొస్తుందండి x1 పవర్ 2/3
y1 power 2/3. So x1 power 2/3 plus y1 power 2/3 is nothing but a power 2/3. అదే కదా మనకి. So this is nothing but ab square is equal a power 4/3 into a power 2/3. ఎందుకు స్టార్టింగ్లో చెప్పేసాం మనం x1 power 2/3 y1 power 2/3 is equal to a power 2/3. ఓకే, సో పవర్స్ యాడ్ చేసినట్టయితే a పవర్ 4/3 ప్లస్ 2/3 is equal to a power 6/3 is equal to a square. So ab square is equal to a square. ab is equal to a is equal to constant. That means length of AB is constant. That is length of AB is constant. Length of AB is constant. అంటే కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా చేయాలండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో, ముఖ్యంగా టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో. ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. మొత్తం నేను 3 క్వశ్చన్స్ ఇస్తాను ఈ వీడియోలో. ఈ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ రిలీజ్ చేస్తానండి. డెఫినెట్గా 100% 7 మార్క్స్ కోసం ఈ 3 క్వశ్చన్ చేసుకోండి. డిఫరెన్సియేషన్లో నేను 2 క్వశ్చన్ చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఆ రెండింటిలో గ్యారెంటీ ఒకటి వచ్చేస్తుందండి. చక్కగా ఇవి కూడా నేర్చుకోండి. చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి స్టెప్ మీకు ఇవ్వటం జరిగింది. చక్కగా ఏం ఇబ్బంది లేదు. ఓకే, సో నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ రిలీజ్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే దయచేసి నా వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ను కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ.